ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడిన రంగం అంటూ ఏమీ ఉండదు. ముఖ్యంగా క్రియేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా ఎవరు ముందుంటే వాళ్ళదే పైచేయి. మా బాబులు గొప్పోళ్ళు, మాకు దండాలు పెట్టండి, భజన చేయండి అంటే దొబ్బడం లేదు. అలాగే నేను అంత సీనియర్ని, ఇంత సీనియర్ని, నాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే నీ గ్రౌండ్లో నువ్వే ఆడుకో, మేము దూసుకొని పోతామని ముందుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లో పోటీ ఉన్నట్టు యాంకరింగ్లో కూడా పోటీ ఉంది. ఒకప్పుడు ఏదైనా ఆడియో ఈవెంట్ జరిగినా సినిమా ఫంక్షన్ జరిగినా, మరే ఇతర టీవీ షోస్ అయినా ఎక్కువగా కనిపించే పేరు యాంకర్ ఉదయ్ భాను. 90s వాళ్ళకైతే యాంకర్ ఉదయ్ భాను అంటే యమక్రేజ్. అబ్బబ్బా వన్స్ మోర్ ప్లీజ్, ప్లీజ్ వన్స్ మోర్ అంటూ డాన్స్ బేబీ డాన్స్ అల్లాడించాలన్నా, సాహసం చేరా డింబక అంటూ జనాల్లోకి వచ్చి ఆటాడించాలన్నా ఆమె తర్వాతే ఇంకెవరైనా. కానీ ఇప్పుడు యాంకర్ ఉదయ్ భాను పెద్దగా కనిపించడం లేదు. పెద్ద పెద్ద సినిమా ఈవెంట్స్ని అయితే యాంకర్ సుమని దాటి ముందుకు రావు. నేను చేయను అంటే సుమని వద్దంటారేమో కానీ అసలు ఆమె లేకుండా సినిమా ఈవెంటే ఉండడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక చిన్న చిన్న సినిమా ఈవెంట్స్, ప్రెస్ మీట్లో ఈ మధ్య యాంకర్ శ్రవంతి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆమె యాంకర్ సుమలా మాట్లాడకపోయినా గ్లామర్ షోతో వచ్చిన వాళ్ళని ఆకట్టుకుంటుంది. కాబట్టి ఆమెకి డిమాండ్ బాగా ఉంది. ఇక ఆమెతో పాటు మరికొంతమంది యాంకర్స్ అక్కడక్కడా కనిపిస్తుంటారు. అయితే ఉదయ్ భాను రేంజ్లో హోస్ట్ చేయలేకపోయినా కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు తప్పితే ఉదయ్ భాను ఊసే ఎత్తడం లేదు. ఆమె ఏజ్ అయిపోయింది, ఆ ట్రెండ్ ముగిసింది అనుకుంటే ఉదయ్ భాను అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలా అనుకుంటే యాంకర్ సుమకి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, మరి ఉదయ్ భానుకి ఈవెంట్లు ఎందుకు రావడం లేదు అనే అసంతృప్తి ఆడియన్స్లోనే కాదు, ఆమెలో కూడా ఉంది. తాజాగా ఆ విషయాన్ని ఈ భామ అయ్యో రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కక్కేసింది. మళ్ళీ తాను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదని, ఇక్కడ పెద్ద సిండికేట్ ఏర్పడిపోయిందని నవ్వుతూనే హాట్ కామెంట్స్ చేసింది. ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు. ఈయన ఉదయ్ భాను గురించి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత యాంకర్ ఉదయ్ భాను గారు మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదే సందర్భంలో ఉదయ్ భాను కల్పించుకొని ఇదొక్కటే చేశానండి, మళ్ళీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు, రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ చేసే రోజుకి మనకి ఈవెంట్ ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో. హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం, ఇది నిజం, మనసులో నుంచి వచ్చిన మాట కాబట్టే చెప్తున్నా అన్నది. తర్వాత ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు మచ్చారవి కూడా ఉదయ్ భాను గురించి మాట్లాడుతూ ఈవిడ మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అంటుంది. ప్రాబ్లం ఏంటంటే నా పిల్లడు పెద్దోళ్ళైనా కూడా ఈమె చిన్నపిల్లలాగే ఉంది అన్నారు. దానికి ఉదయ్ భాను చిన్నపిల్ల అప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటారండి అని అన్నది. ఇందాక విజయ్ కనకబేడల ఉదయ్ భాను గురించి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తుందని విజయ్ అన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈమె అంటే ఉదయ్ భాను మైక్ పట్టుకుంటే ఒక నారి 100 తుపాకుల టైప్ అని అన్నారు మచ్చరవి. ఆ మాటతో ఉదయ్ భాను నాకు చాలా బుల్లెట్లు తగిలాయి, అది ఎవరికీ తెలియదు అని తన స్ట్రగుల్స్ ఇష్యూని చెప్పింది కానీ చివర్లో నవ్వేసింది. దీంతో మచ్చారవి మీరు మీలాగే బుల్లెట్స్ వేస్తుంటారు అని అన్నారు. మొత్తానికైతే ఓబామా అయ్యోరామ ఈవెంట్లో యాంకర్ ఉదయ్ భాను యాంకరింగ్లో ఉన్న సిండికేట్ గురించి తనదైన శైలిలో స్పందించి హాట్ టాపిక్ అయింది.